ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నారా? అయితే రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని వెంటనే యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ రోజు వీడియోలో 2 నేమ్ రివీల్ కాన్సెప్ట్స్ ని మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసేలాగా ప్లాన్ చేసుకున్నామండి. మేము సెలెక్ట్ చేసుకున్న నేమ్ వచ్చేసరికి 8 లెటర్స్ అన్నమాట. ఆ లెటర్స్ అన్నీ కూడా ఇలా ధర్మాకోల్తో కట్ చేయించి గోల్డ్ కలర్ వేయించాము. వాటన్నిటిని కూడా గిఫ్ట్ బాక్సెస్ ఉంటాయి కదండి, వాటిలో పెట్టేసి ఒక్కొక్కరు 1 by 1 ఒక్కొక్క లెటరు వచ్చేలాగా ఓపెన్ చేశారు. సో టోటల్ ఓపెన్ అయిన తర్వాత నేమ్ మొత్తం కూడా మనకు అర్థమైపోతుంది. ఇది చాలా సింపుల్ అండి. సో చూస్తున్నారు కదా, ఈ ధర్మాకోల్స్ కట్ చేసే వాళ్ళ దగ్గర ఇవి చేస్తూ ఉంటారండి. ఇవి మేమే ప్లాన్ చేసుకున్నాం. ఈవెంట్ వాళ్ళు ఎలా అయితే ప్లాన్ చేస్తారో దానికన్నా కూడా లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇక మేము ప్లాన్ చేసిన సెకండ్ కాన్సెప్ట్ అన్నమాట. దీనికోసం అయితే కొంచెం మనం కష్టపడాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇలా కాల్ మీ అని చెప్పి నేను మీకు ఇందాక చెప్పాను కదా ధర్మాకోల్ వాళ్ళ దగ్గర అని చెప్పేసి, ఆ ధర్మాకోల్ కటింగ్ వాళ్ళ దగ్గరే ఈ కాల్మీ బోర్డ్ చేయించాము. అలానే దీనికి గ్లిటర్ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి 2 షేడ్స్తో పైన మెరుపులు వచ్చేలాగా ఇలా ప్లాన్ చేసుకున్నామండి. కాల్మీ అనేది కూడా ధర్మాకోల్తోనే తయారు చేయించాము. ఇక మీరు చూస్తున్న ఈ ధర్మాకోల్ బాక్స్ వచ్చేసరికి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అనమాట. ఇది చాలా సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఎలాగనేది నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను. బుక్ షాప్స్లో ధర్మాకోల్ షీట్స్ దొరుకుతాయి కదండి, దాన్ని ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాము. మేమైతే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాము. ఎందుకు అంటే ఇలా ధర్మాకోల్స్ ఫ్లో అయ్యేటప్పుడు బాగుంటుంది, కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అలా కట్ చేసుకున్న తర్వాత దాని మొత్తాన్ని కూడా గోల్డ్ కవర్తో కవర్ చేసేసాను. ఇక మిడిల్లో నేమ్ వచ్చిన ప్లేస్లో ఒక ఎల్లో కలర్ డ్రాయింగ్ షీట్ తెప్పించానండి. కొంచెం మందంగా ఉంటుంది కదా, దాన్ని అక్కడ స్టిక్ చేసేసి గ్లిటర్ పేపర్స్ ఉంటాయి కదండి, దానిలో పింక్ కలర్ సెలెక్ట్ చేసి నేమ్లో ఉన్న లెటర్స్ అన్నీ కూడా కట్ చేశాను. తర్వాత చిన్న చిన్న హార్ట్ షేప్స్ అవి కూడా కట్ చేశాను అనమాట. వాటన్నిటిని కూడా ఇలా స్టిక్ చేశాను. పింక్కి ఆపోజిట్లో స్కై బ్లూ కూడా బాగుంటుంది అని చెప్పేసి హార్ట్ షేప్స్లో అవి కూడా కట్ చేశానండి. తర్వాత మా బాబు నేమ్ని ఒక్కొక్క లెటర్ కట్ చేసింది పక్కనే స్టిక్ చేసుకుంటూ వచ్చాను. ఇలా చేసిన తర్వాత మొత్తం ధర్మాకోల్తో ఫిల్ చేసేసాను అనమాట. ఇక ఫైనల్గా మేము నేమ్ రివీల్ చేసేటప్పుడైతే ఇలా క్రాకర్స్తో పేపర్ గ్లాస్తో మేమైతే ఎంజాయ్ చేస్తాము. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఇక బ్యాక్గ్రౌండ్ అంటారా, ఆల్రెడీ డెకరేషన్ వాళ్ళకి ఇచ్చేసాం కదండి, వాళ్ళని ఒక బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేయమని చెప్పాను. సో వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసి కొన్ని బలూన్స్ అయితే పెట్టేశారు. ఇది చాలా సింపుల్గా మీరు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మేమైతే ఎంజాయ్ చేసినట్టు నేమ్ రివీల్ ఐడియాస్ని మీతో షేర్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని అందించండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి.